బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా ఆలపాటి లక్ష్మీనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ కు చెందిన లక్ష్మీనారాయణ ప్రముఖ వ్యాపారి కూడా. బీజేపీ టికెట్ విషయంలో దీపక్ రెడ్డి, దీప్తిరెడ్డిలతో పాటు లక్ష్మీనారాయణ పేరు కూడా ప్రముఖంగా వచ్చింది. బీజేపీలో టికెట్ ప్రకటన అనేది దాదాపుగా ఆర్ఎస్ఎస్ లేదా ఏబీపీలో ప్రముఖ పాత్ర వహించిన వారికే వస్తోంది. తొలి నుంచి బీజేపీతో ఉన్న వారికే వస్తోంది. అలా చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ లో ఉంటూ వచ్చిన లక్ష్మీనారాయణకు టికెట్ రావచ్చని కూడా అంటున్నారు. 6గురితో రూపొందించిన జాబితాలో లక్ష్మీనారాయణ పేరు కూడా ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ముఖ్యంగా తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక ఒక కొలికి వచ్చిందనే చెప్పాలి. కమిటీ ఇచ్చినటువంటి నివేదిక, ముఖ్యంగా 6గురు సభ్యులతో కూడుకున్నటువంటి ఒక నివేదికను రాష్ట్ర నాయకత్వానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ 6గురు పేర్లతో కూడుకున్నటువంటి ఆ నివేదిక పైన ఈ రోజు ఒక ప్రముఖ హోటల్లో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గానీ, అదేవిధంగా ఇతర భేటీ కావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 6గురు పేర్లతో కూడుకున్నటువంటి దాంట్లో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ ప్రముఖ వ్యాపారి కూడా. దీనికి టికెట్ ఇవ్వచ్చు అనేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్ కు చెందినటువంటి వారికే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ ఉంటారు కాబట్టి ఆర్ఎస్ఎస్ అదేవిధంగా ఏబీపీలో పనిచేసినటువంటి వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటారు. దాంతో పాటు అదేవిధంగా జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ కి ధీటుగా పోటీ ఇవ్వగలరో, ఎవరైతే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయో వారికి పెద్దపేట వేసి ఉంటారు. దాని కోవలో తీసుకుంటే మాత్రం ప్రధానంగా బీజేపీలో 6 పేర్లతో కూడుకున్నటువంటి జాబితాలో లక్ష్మీనారాయణ పేరు కూడా ఉండడం జరిగింది. ఈయన పేరుతో పాటు అదేవిధంగా లంకల్ దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి ప్రముఖ వ్యాపారి అయినటువంటి మరొక మహిళా నేత అయినటువంటి జూటూరి కీర్తిరెడ్డితో పాటు అదేవిధంగా ఆకుల విజయ, అదేవిధంగా మరొక నేత అయినటువంటి లక్ష్మీనారాయణ, దీంతో పాటు అట్లూరు రామకృష్ణతో పాటు వీరంతా కూడా 6గురు పేర్లతో కూడుకున్నటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే దాన్ని 3 పేర్లతో కూడుకున్నటువంటి ఒక షార్ట్ లిస్ట్ ను మరి కాసేపట్లో ఈ రోజు ఆదినాయకత్వానికి పంపించేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా దాంట్లో ఆరుగురులోంచి షార్ట్ లిస్ట్ లో 3 చేసి అది ఆదినాయకత్వానికి పంపించిన తర్వాత రేపు ఉదయం లేదా రేపు సాయంత్రం అభ్యర్థిని ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా ఆలపాటి లక్ష్మీనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ కు చెందిన లక్ష్మీనారాయణ ప్రముఖ వ్యాపారి కూడా. బీజేపీ టికెట్ విషయంలో దీపక్ రెడ్డి, దీప్తిరెడ్డిలతో పాటు లక్ష్మీనారాయణ పేరు కూడా ప్రముఖంగా వచ్చింది. బీజేపీలో టికెట్ ప్రకటన అనేది దాదాపుగా ఆర్ఎస్ఎస్ లో లేదా ఏబీవీపీలో ప్రముఖ పాత్ర వహించిన వారికే వస్తోంది. తొలి నుంచి బీజేపీతో ఉన్న వారికి వస్తోంది. అలా చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ లో ఉంటూ వచ్చిన లక్ష్మీనారాయణకు టికెట్ రావచ్చని కూడా అంటున్నారు. 6గురితో రూపొందించిన జాబితాలో లక్ష్మీనారాయణ పేరు కూడా ఉంది.